ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు చేసినటువంటి చివరి రాత్రి భోజనం గురించి మీకు తెలుసా? ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఫ్రెండ్స్, యేసుక్రీస్తు చివరిసారిగా భోజనం చేయడానికి తన శిష్యులతో పాటు కూర్చుంటాడు. ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచి తన శిష్యులకు ఇస్తున్నప్పుడు వారికి ఒక మాట చెప్తాడు. ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయమని చెప్తాడు. ఆ ప్రకారమే భోజనం అయిన తరువాత ఇంకో గిన్నెను పట్టుకొని శిష్యులకు ఇస్తున్నప్పుడు ఇంకొక మాట చెప్తాడు. ఇది మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన అని చెప్తాడు. పక్కన ఇంకొక మాట ఉంటుంది, నన్ను అప్పగించమని చెయ్యి నాతో పాటు కూడా ఈ పల్లా మీద ఉందని చెప్తాడు. ఇది ఇస్కరియోతు యూదా గురించి చెప్తున్నాడు. మనం ప్రభురాత్రి భోజనం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం, ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవడం. క్రైస్తవులకు ప్రభురాత్రి భోజనం అనేది ఒక పవిత్రమైన రోజు, అదొక ఆజ్ఞ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.